మీ పొలాల్లో అండి ఇవి మీరే పెంచుతారా పువ్వులు? ఇవేంటండి వైట్ పీసెస్? ఇవి తెల్లగా ఉన్నవి ఇవేంటి? ఉప్పు పట్టుకోమ్మ. ఉప్పు పట్టి దిష్టికి కట్టుకున్నాను. ఓ అదా, అచ్చా. అంత పెద్దవి కూడా కడతారా? ఇష్టమే, మన ఇష్టమే. ముక్కలు చేసుకోవాలంటే అంత. పచ్చిమిర్చి మీరు పండిస్తారా? ఈ బయట నుంచి వస్తాయి, వెల్లుల్లి హోల్సేల్ నుంచి మీరు తీసుకొస్తారు? దూరం నుంచి ఎక్కడి నుంచి వస్తాయి, వేరే ఊరు నుంచి. వేరే ఊరు నుంచి హోల్సేల్కి వస్తే అక్కడ నుంచి మేము తెచ్చుకోండి. మీరు తెచ్చుకోండి. ఈ ఫ్రిడ్జ్లో ఉంచాలా బయట ఉంటాయా? ఇవి ఎలా ఉంచుతారు మీరు? 5 days ఉంటాయి మేడం. బయట ఉంచినా పనసపట్టు పావు ఎంతమ్మా? 50 అమ్మ ఇది, అది 40. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ వెరీ గుడ్. సో ఈరోజు మనం సీతమ్మధార రైతు బజార్ విజిట్ చేద్దామండి. అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం అది ఎలా ఉంటుందో. సో 1999 జనవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతు బజార్ను ప్రారంభించింది. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే రైతులకు, ఎవరైతే చిన్న తరహా రైతులు ఉంటారు కదా, చిన్న భూములు ఉన్న రైతులు, వాళ్ళకి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా వాళ్ళు వచ్చి ఇక్కడ కూరగాయలు అవి సేల్ చేస్తారండి. సో వాళ్ళు పండించినవి, అండ్ సో వాళ్ళకు కూడా లాభం ఉంటుంది. ఇంకా వినియోగదారులుగా మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ లో ప్రైస్లో దొరుకుతాయి. సో మనం ఇవాళ వెళ్ళి తెలుసుకుందాం. సీతమ్మధార రైతు బజార్ విజిట్ చేద్దామండి, ఎలా ఉంటుందో చూసి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఎగ్స్ని అన్లోడ్ చేస్తున్నారు చాలా కేర్ఫుల్గా, ఎందుకంటే చాలా క్రేట్స్లో వచ్చాయి. సో ఇంకా ఇక్కడ చూడండి, రైతు బజార్ సీతమ్మధార విశాఖపట్నం మనం రీచ్ అయిపోయాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో జస్ట్ ఎంట్రన్స్ అవుట్ సైడ్ ఏమో ఇలాంటివి ఎన్నో స్టాల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, కోకోనట్స్, చింతపండు ఇవన్నీ అమ్ముతున్నారు. ఆ పక్కనే కొన్ని ఫ్రూట్ స్టాల్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ ఉందండి. సో మనం లోపల ఎంటర్ అయితే అక్కడ వెజిటబుల్స్ ఒక ప్రైస్ లిస్ట్ ఉంటుంది, ఆ రేట్స్ మనం అవి చదువుకొని వెజిటబుల్స్ కొనుక్కోవచ్చు. సో ఇక్కడ రా మ్యాంగోస్ దొరుకుతున్నాయండి, టమాటాలు, ఇంకా డ్రమ్ స్టిక్స్, గ్రౌండ్ నట్స్ ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ ఇవాళతే చాలా రష్గానే ఉంది, కానీ ఇప్పుడు 11 o'clock అవుతుందండి, కొంచెం ఎండ కదా. సో మార్నింగ్ అయితే ఇంకా క్రౌడెడ్గా ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ చెట్టు కింద ఎన్నో అరటి గెలలు, ఇక్కడైతే కాలీఫ్లవర్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ క్యారెట్స్, వంకాయలు ఇవన్నీను. అక్కడ చూసారా, ఇవన్నీ షాప్స్ అండి, షాప్ నంబర్స్ ఉంటాయి. ఇక్కడ అల్లం అమ్ముతున్నారు. బయట నుంచి వస్తాయి, పచ్చిమిర్చి మా పొలంలో పండుగ. పచ్చిమిర్చి మీరు పండిస్తారా? ఈ బయట నుంచి వస్తాయి, హోల్సేల్. వెల్లుల్లి హోల్సేల్ నుంచి మీరు అంటే తీసుకొస్తారు? దూరం నుంచి ఎక్కడి నుంచి వస్తాయి, వేరే ఊరు నుంచి. వేరే ఊరు నుంచి హోల్సేల్కి వస్తే అక్కడ నుంచి మేము తెచ్చుకోండి. మీరు తెచ్చుకుంటారు. ఓకే, వెరీ నైస్. మరి అల్లం అల్లం కూడా కొన్ని బయట నుంచి వచ్చింది. ఇంకేంటేంటి అవన్నీ కూడా అల్లమేనా? ఎన్నింటో పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అంతేనా? మరి వాటిలో ఏంటున్నాయి? అల్లం వస్తుంది. అల్లం అంత అల్లం సేల్ అయిపోతుందా? ఉదయం అవుతుంది రేపటికి, ఈరోజు. అంటే ఇది మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఇక్కడ వదిలిస్తారా ఈవినింగ్ వరకు? నైట్ ఇప్పుడు ఎక్కడ ఉంచేస్తాం, అన్నీ ఇక్కడ నాలుగు వచ్చాము, మళ్ళీ వస్తారు. అప్పుడు అమ్మనంత మళ్ళీ మీరు భోజనానికి ఇంటికి వెళ్ళిపోతారా? ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తారు? భోజనానికి ఇంటికి వెళ్తే వస్తాం. మీకు బస్సు ఇచ్చారండి? బస్సు వస్తుంది. రైతు బజార్ బస్ స్టాండ్. థ్యాంక్ యూ. ఎలాగండి? ఉగాదికి కదా, ఉగాదికని తీసుకుంటారా? సీతమ్మధార రైతు బజార్ చాలా పెద్ద మార్కెట్ అండి. ఇక్కడ ఎన్నో వెరైటీస్ మనకి కూరగాయలు దొరుకుతాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్లో అన్నీ ఫిక్స్ చేసి ఉంటాయండి రేట్స్. ఇక్కడ సూపర్ మార్కెట్స్ కంటే చాలా చీప్గా దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇక్కడికి వచ్చి మనం ఎన్నో రకాల కూరగాయలు కొనుక్కోవచ్చు.
చూడండి బంగాళదుంపలు, క్యాప్సికమ్స్, బీట్రూట్స్, క్యారెట్స్, ఇంకా ఆనపకాయలు, కాలీఫ్లవర్స్, దోసకాయలు అన్నీ దొరుకుతున్నాయి. మీ పొలాల్లోంచి తెస్తారా? మీ పొలాల్లోంచి ఇవన్నీను, ఇవి కూడానా? గవర్నమెంట్ టమాటా అమ్ముతున్నారని అమ్ముతున్నాయి మా పొలాల్లోవే. ఇక్కడ టమాటాలు అయితే చాలా తక్కువ రేట్కే దొరుకుతున్నాయండి. మామిడికాయలు కూడా వచ్చేసాయి మార్కెట్లో. సమ్మర్ కదా, ఇంకా వస్తాయి. అందుకు పికిల్స్కి, పచ్చళ్ళకి ఎక్కువ బల్క్లో తీసుకువెళ్ళిపోతున్నారండి. 5 కేజీలు 10 కేజీలు కూడా చూసాను తీసుకువెళుతూను. నిమ్మకాయలు కూడా ఎక్కువగా దొరుకుతున్నాయి. 2 వెరైటీస్ ఆఫ్ లెమన్స్ చూశానండి ఇక్కడ చూడండి, వెల్లుల్లి, ఇక్కడ పచ్చిమిరపకాయలు, అంత ప్రైస్ కూడా బోర్డు పైన మెన్షన్ చేసి ఉంది. ఇక్కడైతే మినువులు, పెసలు ఇవన్నీ దొరుకుతున్నాయండి. కాకరకాయలు కూడా ఉన్నాయి, టమాటాలు, ఇక్కడ చూడండి లెమన్స్. 2 రకాల నిమ్మకాయలు దొరుకుతున్నాయండి, ఎల్లో ఇంకా గ్రీన్. ఇంకా ముందుకెళ్తే బంగాళదుంపలు, ఇలా స్టాల్స్లో మనకి రకరకాల చాలా మనకి చాయిస్ ఉంటుందండి ఇక్కడికి వస్తేను వెజిటబుల్స్ కొనడానికి. అండ్ తక్కువ ప్రైస్కి మనకి రైతులు డైరెక్ట్గా మరి అందిస్తారు కదా, సో ప్రైస్ కూడా సూపర్ మార్కెట్ కంటే చాలా తక్కువగానే ఉంటుంది ఇక్కడ బీట్రూట్స్, క్యాప్సికమ్స్, క్యారెట్స్. ఇక్కడ సూపర్ బజార్ కూడా ఉంది, స్పెషల్ కౌంటర్. ఇక్కడ ప్రైస్ లిస్ట్ ఉందండి, మనం చదువుకొని తీసుకోవచ్చు. ఇక్కడ ఏవి అవైలబుల్గా ఉన్నాయో వాటి ఒక లిస్ట్ ఉంది. ఇక్కడ చూడండి గన్నీ బ్యాగ్స్లో రైస్ ఉంటుందండి, వేరువేరుగా పెట్టారు చూసారా ప్రైస్ లిస్ట్తోని. దోశ రైస్, అలాగే సోనా మసూరి, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయండి రైస్. సో ప్రైస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ సంథింగ్ రాసేటండి అక్కడ, రైతు బజార్ బోర్డు. సో ఇక్కడ చూడండి వంకాయలు, ఇదొక ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ చూడండి మళ్ళీ అన్ని వెజిటబుల్స్ది ప్రైస్ లిస్ట్ ఇక్కడ కూడా రాసి ఉంది, మనం చదువుకొని తీసుకోవచ్చు. ఇక్కడ పచ్చి అరటికాయలు, గెలలు, ఇక్కడ ఇంకా చూడండి ఎన్ని వెరైటీస్ ఉంటాయో. చాలా పెద్ద మార్కెట్ అండి ఇది, హ్యూజ్ మార్కెట్. సో ఇక్కడైతే బంగాళదుంపలు దొరుకుతున్నాయి, మనకి ఇవి కావాలంటే అవి తీసుకోవచ్చండి. ఇక్కడ చాలా ఆకుకూరలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ చూసారా ఫుల్ ఆకుకూరలు, ముల్లంగి, ఇంకా గోంగూర, అన్ని రకాల ఆకుకూరలు దొరుకుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి వేపాకు దొరుకుతుందండి. ఏంటి మాలాంటి వాళ్ళు కష్టపడాలి కదండి, మరి దీని మీద కష్టపడి నేను చదువుకొని అనుకోండి హ్యాపీగా జాబ్ చేద్దామండి. మరి కష్టపడక జాబ్ లేక మరి కష్టపడుతున్నాం సార్ మేడం. అంతా ఉగాది సందడి వచ్చేసింది అప్పుడే. మంచిదండి మేడం. మీ పొలం నుంచి తీసుకొస్తారా సార్? మీ పొలం నుంచి ఎలా ఇవన్నీ? మీ పొలం నుంచి అన్నీ సేల్ అయిపోయా? అందుకే సమ్మర్ కదా 11 దగ్గర క్లోజ్ చేసేస్తామాట. మార్నింగ్ నుంచి వచ్చేస్తారు కదా అందరూ? అంటే సమ్మర్లో 11 12 మళ్ళీ ఎవరు రారు కస్టమర్లు, ఎండ కదా, ఎండ రారు సమ్మర్. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బాగా వస్తారు, ఎక్కువ వస్తారు. ఓకే, మీ పేరండి? వేణుగోపాల్ పొట్టేటి, చంద్రాజ సార్ వేపకుంట. థ్యాంక్ యూ. హలో అండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పెట్టారు షాప్? ఎప్పటి నుంచి ఇక్కడ సేల్ చేస్తున్నారు? 5-6 సంవత్సరాలమ్మా. మీ పొలాల్లోనే పండుతాయా? మీ సొంత పొలాల్లోనే ఈ ఆకుకూరలా ఎక్కువగా పండిస్తారు? ఓన్లీ ఆకుకూరలు. మీ పేరమ్మా? రాము. నైస్ టు మీట్ యూ. మీ పేరండి? మీ పేరు? ఈశ్వరమ్మ. ఓకే, మీరు ఇవన్నీ ఇక్కడ ఆకుకూరలే అమ్ముతారా? ఆకుకూరలు, ముల్లంగి ఇవన్నీ మీరే పండిస్తారమ్మా మీ పొలాలు? చేయలేండి. మరి మీరు ఆఫ్టర్నూన్ భోజనం ఎక్కడ చేస్తారు? భోజనం ఇప్పుడు అమ్మి వెళ్ళిపోతాం ఇంటికి. ఇంటికి వెళ్ళిపోతారా? ఎంత దూరం మీ ఇల్లు?
50 రూపాయలు ఛార్జీ 50 రూపాయలు ఛార్జీయా? అంత దూరం వెళ్ళాలా? చింతలకు వెళ్ళాలి. మరి ఇక్కడ మంచినీళ్ళు ఉన్నాయా మీకు తాగడానికి? తెచ్చుకుంటారా? తెచ్చుకుంటాం. ఇక్కడ రైతు బజార్లో లేవా మంచినీళ్ళు? ఉన్నాయి అంటే వెళ్ళలేదు. ఉన్నదా? ఉన్నది ఫిల్టర్ వాటర్ ఉన్నది కానీ మరి అక్కడ వెళ్ళాక వెళ్ళడానికి అవ్వదు కదా, షాప్ వదిలి వెళ్ళలేరు, ఇక్కడే ఉంచుకుంటారు. ఓకే ఓకే, మంచిదమ్మా. ఓకే. పనసపొట్టు పావు ఎంతమ్మా? 50 అమ్మ ఇది, అది 40. పావా? ఆ. అది 40 అమ్మ. 40. రైతులు వాళ్ళకి కేటాయించిన ప్లేస్లో నీట్గా కూరగాయలు అరేంజ్ చేసి అమ్ముతారు. ఇక్కడ చూడండి, ఇంకా ఆనపకాయలు, ఇక్కడ మస్క్ మెలన్స్ దొరుకుతున్నాయండి. వీటి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా, కానీ షుగర్ చాలా తక్కువ ఉంటుంది. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి మంచిదండి. ఇక్కడ ఇంకా చూడండి ఎంత ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతున్నాయో. ఇక్కడ చూడండి దొండకాయలు, వంకాయలు, అలాగా ఖీరా దొరుకుతుంది ఇక్కడ, క్యారెట్స్, ఇక్కడ డ్రమ్ స్టిక్స్ బాగా ప్యాక్ చేసి తీసుకొస్తున్నారు. కవర్లో పెట్టి తెస్తారా? ఇలాగా కడతారు. ఇక్కడ స్పెషల్ కౌంటర్లో కిరాణా సామాన్లు దొరుకుతున్నాయండి. ఇక్కడ వాటి ధరల పట్టిక అని రాసి ఉంది, ప్రైసెస్ అన్నీ మెన్షన్ చేసి ఉందండి ఇక్కడ ఇంకా ఫ్రెష్ వంకాయలు, ఇంకా ఇక్కడైతే చూడండి లెమన్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి. టమాటా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో అందరూ బిజీగా ఉన్నారు. ఇక్కడైతే రైస్ బ్యాగ్స్ కూడా దొరుకుతున్నాయండి, మనం కొని తీసుకు వెళ్ళవచ్చు. ఎక్కడండి? ఆనందాపురమా? ఎక్కడండి తోటలు ఉంటాయి వీటి? ఆనందపురం. అక్కడ పువ్వులు అవుతాయి ఎంత బాగా? పూలు ఇప్పుడు పుయ్యి కానీ మనకి చూడు వరుసలు ఆ టైంలో బాగా పోస్తాయి. మరి ఇప్పుడు ఎలా తెస్తున్నారు ఇంత ఫ్రెష్వి? ఇవాళే తెచ్చినట్టుగా ఉన్నారు. రేట్లు ఉన్నాయి కదా, ఇది వరకు అయితే తక్కువ రేట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు పండగ టైం కదా. అవునండి. అది కదా కొంచెం రేట్లు కూడా బాగా ఉన్నాయి. అంచేత రేట్లు కూడా ఇక్కడ ఈ మధ్యన 200 ఉండేది, ఈరోజు 300 పెట్టారు. చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మూరెంతమ్మా? 60. ఇదంతా కలిపి 60? మూరే 60? వాటర్తో తడుపుతారా? ఫ్రెష్గా ఉంటుందని. పాడవదా ఆకు? మరి అవును. ఇవి ఈవినింగ్ దాకా ఇక్కడే వదిలిస్తారా ఇలాగేను? ఎవరైనా ఇక్కడ సెక్యూరిటీ ఉంటారా? ఇక్కడ వాచ్మెన్ ఉంటాడు. ఇవి మీకు 1 డేలో అంతా సేల్ అయిపోతుందండి. కరివేపాకు ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో దొరుకుతుందండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదా. మనం పొడి చేసుకోవచ్చు, తర్వాత మనం కూరల్లో, సాంబార్లో అన్నిట్లో ఎలాగా వాడతామో చాలా హెల్త్కి మేలు చేస్తుంది. ఇక్కడ అరటి గెలలు దొరుకుతున్నాయి. ఇక్కడ ఈ రైతు బజార్కి ఇప్పుడు వచ్చిన ఒక పండుగలాగే అనిపిస్తుందండి. ఇక్కడ 2 డేస్ తర్వాత ఉగాది, అందుకని ఇక్కడ కొత్త చింతపండు, పచ్చి మామిడికాయలు, వేపాకు దొరుకుతుంది. ఇవి మష్రూమ్స్ కదండి. ఈ ఫ్రిడ్జ్లో ఉంచాలా బయటే ఉంటాయా? ఇవి ఎలా ఉంచుతారు మీరు? 5 days ఉంటాయి మేడం. బయట ఉంచినా
బయట ఉండదు మేడం. ఫ్రిడ్జ్లో పెట్టియాలి కదా ఎండ తీరు వచ్చాను ఇక్కడ ఉంటుంది. అందుకు ఇవేంటమ్మా దిల్పస్ ఉందా ఇక్కడ బ్రెడ్ ఇంకా డ్రై స్నాక్స్ ఎగ్స్ అవి తీసుకోవచ్చు. కాకరకాయలు కూడా ఫ్రెష్గా అమ్ముతున్నారండి. ఇక్కడ చూడండి ఆ మర్రి చెట్టు చుట్టూ ఒక పెద్ద గట్టులా ఉంటుంది. ఆ గట్టు మీద కూడా కూరగాయలు అమ్ముతారు. ఇక్కడ అయితే మామిడికాయలు అవి అమ్ముతున్నారు. ఇక్కడ కాలీఫ్లవర్ కట్ చేసి ఇస్తుందండి. సో ఇక్కడ చూసారా అరటి గెలలు. సో ఇలా మనం ముందుకెళ్ళి మళ్ళీ మన ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. ఇప్పుడు మన ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ చూడండి అప్పుడు ఆల్రెడీ మన అవుట్ సైడ్ వచ్చేసాము. సో ఇక్కడ అదే డ్రై స్నాక్స్ దొరుకుతాయండి. ఎన్నో రకరకాల స్నాక్స్. ఇంకా ఇక్కడ చూడండి పూలదండలు, ఇక్కడ ఎన్నో బూడిద గుమ్మడికాయలు, ఫ్రూట్ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇది కాంపౌండ్ వాల్కి ఆనుకొని ఉంటాయి ఈ షాప్స్. సో ఎల్లుండే ఉగాది, అందుకని ఇక్కడ కొత్త చింతపండు బెల్లం అంతా దొరుకుతున్నది ఫ్రెష్గా స్టాక్. సో ఇక్కడైతే అరటి గెలలు అవన్నీ ఉన్నాయి. ఇది కేఆర్ఎం కాలనీ రోడ్ అండి. ఇక్కడ రైతు బజార్కి రావచ్చు అక్కడి నుంచిను. ఇక్కడైతే ఒక షాప్లో చాలా కలెక్షన్ ఉన్నదండి. పూజా సామాగ్రి, చిత్రపటాలు, పువ్వులు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇంకా ప్రమేదలు కూడా ఉన్నాయి. హోల్సేల్ నుంచి తీసుకొచ్చారా? అన్నీ అన్ని రేట్లే ఉన్నాయి. ఇది అది 4,000, ఇది 1700. ఓహో రేట్ అమ్ముతామండి. రప్పటిపల్లి ఎప్పుడే 1000 రూపాయలు ఉందిగా. 1000 రూపాయలు 600, 700 ఉంది. ద్రాక్ష పెట్టి 1000 రూపాయలు. ద్రాక్ష పళ్ళు 1000 రూపాయలు. అలా ఏమిటే కొనుక్కునే బాధపడతా. ఎక్కడమ్మా మీది? ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? అనంతపురమా? ఎక్కడ? ఆనందాపురమా? మార్కెట్లోనే. మార్కెట్ పూర్ణ మార్కెట్టా? తెచ్చుకుంటారు. నాగ్పూర్ నుంచి హైదరాబాద్. నాగ్పూర్ హైదరాబాద్ నుంచి. అవునండి. ఇక్కడ మన దేశంలో లేదు కదా. లేవు ఇక్కడ లేవు. ఆంధ్రాలో పండవా? అన్నీ అక్కడ నుంచి చేస్తారు. మరి మీరు ఎక్కడి నుంచి తెస్తారు ఇవి? అక్కడ పూర్ణ మార్కెట్లో. పూర్ణ మార్కెట్ నుంచి తెచ్చుకుంటారు. ఆ దగ్గర మా ఊరు. మరి ఇప్పుడు సాయంత్రం దాకా ఇక్కడ ఉండిపోతారా మీరు? ఉంటాయి. సాయంత్రం వరకు. మరి ఎక్కడ పెడతారు ఇవన్నీ? ఓకే. రైతు బజార్ అవుట్ సైడ్ ఇలా చిన్న చిన్న స్టాల్స్ చాలా మీకు కనిపిస్తాయి. సో ఇవండి అవుట్ సైడ్ వ్యూస్. సో వీడియో లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇది కేఎస్ఆర్ కాంప్లెక్స్ అండి. హైవే ఇక్కడ నుంచి మీరు 5 to 10 minutesలో రీచ్ అవ్వచ్చు. ఇదండి అవుట్ సైడ్ వ్యూస్. మీలో ఎవరైనా సీతంధార రైతు బజార్ విజిట్ చేశారా? కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, నమస్తే.